హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామారెడ్డి. ఈరోజు ఏంటంటే నేను మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను చూపించబోయే టెంపుల్ ఏంటంటే శ్రీ సత్యం తల్లి టెంపుల్, కొప్పవరం గ్రామం అండి. ఈ సత్యం తల్లి అమ్మవారు అనేది దగ్గర దగ్గర 400 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటుందండి. అంతేకాకుండా ఇక్కడ కోటీశ్వరుడైనా, మామూలుగా డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న ఎవరైనా సరే ఇక్కడ మనకు వచ్చి కంపల్సరీగా భిక్షాటన చేయాలండి. అంటే ఇప్పుడు వారి కోరిక ఏదైనా కోరుకుంటారో ఆ కోరిక నిలబడితే వాళ్ళు ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా సరే ఇక్కడికి వచ్చి మనకు ఖచ్చితంగా భిక్షాటన చేసుకుంటారండి. అంతేకాకుండా జాతర రెండో రోజు ఏంటంటే వీళ్ళు ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా సరే పంతుల ద్వారా ఇక్కడ మనకి బడితి పూజ చేస్తారండి. అంటే పంతులు వచ్చి వాళ్ళని గట్టికి కొడతారండి. కానీ ఎంత కొట్టినా సరే ఆ దెబ్బలు వాళ్ళకి ఏమాత్రం తగలవండి. అది ఏంటంటే సత్యం తల్లి అమ్మవారు మహత్యమే. ఇంత మహత్యం గల సత్యం తల్లి అమ్మవారు ఉన్నారు కదా. ఈ రోజు ఏంటంటే సత్యం తల్లి అమ్మవారు ఆలయ విశేషాలు అన్నీ కూడా నేను మీకు పూర్తిగా చూపిస్తాను. మీకు ఏంటంటే వీడియో ఆఖరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈవిడ ఏంటంటే ఇంచుమించు దగ్గర దగ్గర ఒక 400 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారి పూజలు జరుగుతుందండి. అంతేకాకుండా ఒక టైంలో ఒక 5 అన్నతమ్ములు వాళ్ళకి ఏం చేయాలో ఏమీ తెలియక చాలా బాధల్లో ఉన్నారండి. అప్పుడు ఏంటంటే అమ్మవారు చిన్న పిల్ల రూపంలో వచ్చి, మీరు కానీ నాతో పాటు వస్తే మీకు మంచి ఊరు చూపిస్తాను, అక్కడ మీకు అన్నీ చాలా సమృద్ధిగా దొరుకుతాయి అని అప్పుడు అమ్మవారు చెప్పారండి. అప్పుడు అమ్మవారితో పాటు వెళ్ళి కొప్పవరం అనే ప్లేస్కి వచ్చారండి. ఏంటంటే స్టార్టింగ్ వెళ్ళిపోవడం నుంచి ఉన్నారండి రావులపాలెం దగ్గర. రావులపాలెం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారండి. ఇంకా ఆ 5 అన్నదమ్ములు కూడా ఇలా కరివారి వంశీకులు అండి. అప్పటి నుంచే వీళ్ళు ఈ కరివారి అమ్మవారిని ఎప్పటి నుంచో 400 సంవత్సరాల నుంచి చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారండి. ఇదంటే మనం చెప్పడానికి కరివారి సత్యమని చెప్పుకుంటాం, కానీ ఈ కొప్పవరంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇంకా అమ్మవారు కాదండి, ఇంట్లో ఒక మనిషి కింద, సొంత వ్యక్తి కింద ఉంటారండి సత్యమ్మ వారు. అంతేకాకుండా ఇప్పుడు మనం ఏదైనా చీర కొనుక్కున్నా సరే ఫస్ట్ చీర అమ్మవారికి చూపిస్తారు. అదేవిధంగా ఒక బంగారం చైన్, ఒక నగ ఏం కొనుక్కున్నా సరే ఫస్ట్ ఏంటంటే అమ్మవారికి వచ్చి చూపించి తీసుకెళ్తారండి. ఇక్కడ ఈ సత్యం తల్లి అమ్మవారు అంతేకాకుండా ఈవిడ మహిళలు కూడా చాలా గొప్పలుగా ఉన్నాయండి. ఎవరైనా సరే ఒక సంతానం లేకపోయినా ఈ అమ్మవారు ఏంటంటే సంతానం ప్రసాదిస్తుంది. పెళ్లి కాకపోయినా పెళ్లి కూడా చెప్పిస్తుందండి. ఈవిడ ఏంటంటే ఖచ్చితంగా 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుందండి. ఆ జాతరలో మనం కానీ ఇప్పుడు సంతానం లేదు అనేసి మనం మొక్కున్నాం అనుకోండి, వచ్చే 2 ఇయర్స్కి ఏంటంటే మనం ఖచ్చితంగా సంతానం ప్రసాదించి అమ్మవారి ఇక్కడ తీసుకొస్తుంది. పెళ్లి కాలేదని మొక్కున్నాం అనుకోండి, మీకు ఖచ్చితంగా పెళ్లి జరిపించి తీసుకొస్తుంది. అంతేకాకుండా వ్యాపారం ఏం కావాలన్నా సరే ఈ అమ్మవారు ఖచ్చితంగా మనకి అమ్మవారు వెంటనే ఇచ్చేద్దండి. అంతేకాకుండా ఇప్పుడున్న వ్యాపారులు వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న, లేకపోతే జిల్లాలో ఎక్కడున్నా సరే ఈ జాతర ఉన్న టైంకి ఊరంతా కూడా ఇక్కడే ఉంటుందండి. ఇక్కడ పూర్వ రోజుల్లో ఏమంటే ఇప్పుడైతే మనకి ధాన్యం అన్ని గట్ట అన్నీ బాగానే ఉన్నాయండి. కానీ పూర్వం ఒకప్పుడు ఏంటంటే ధాన్యం బయట ఆడబడితే దొంగలు వచ్చి గట్ట పట్టుకెళ్ళిపోయేవారు. అప్పుడు ఏంటంటే సత్యం తల్లి ఎవరైనా దొంగతనం చేస్తే మీ కర్ర వంశంలో ఎవరైనా సరే అప్పుడేంటే అమ్మవారు ఆ దొంగతనం చేసి ఆయన ఏంటంటే అక్కడికి అలా నిలబడేలా చేసి ఏదైనా చెప్పేదండి. పలానా ఓడి ఏంటంటే దొంగతనం చేస్తాడో మీరు వెళ్ళి అతను పట్టుకోండి అనేసి చెప్పేదండి. అలా వెళ్ళి పట్టుకుంటే వాళ్ళు ఏంటంటే అతను ఏమనుకుంటే అమ్మవారు ఇలా చేసిందని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత ధాన్యం కట్ట ఇవన్నీ ఇచ్చి ఆయన పంపించేవాడండి. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు ఏంటంటే గాజు, చిన్న పిల్ల రూపంలో వచ్చి గాజులు అమ్మేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే గాజులు వేయమనేదండి. గాజులు వేసి పలానా ఊళ్ళో మా అబ్బాయి ఉన్నాడో వెళ్ళి తీసుకోమని చెప్పేదండి. అలాగే ఎంతోమంది ఇళ్ళలో ఈ గాజుల అబ్బాయి వెళ్ళి గాజులు తీసుకుని వచ్చేవాడండి. మా గోడ పడితే ఎవరన్నా ఇప్పుడు ఇవ్వదనుకో అమ్మ, ఆ చెయ్యి అలా బతుకుపోయేది. పిడకలు కూడా వచ్చేది కాదు, చెయ్యి కూడా వచ్చేది కాదు, అలా బతుకుపోయేది అమ్మ. సత్యం తల్లి చాలా సత్తుగా సెంటిమెంట్లు నెత్తుతుంది. మా పిల్లలు మా పిల్లలకి చాలా ఇచ్చింది. మా పిల్లలకి ముగ్గురికి పిల్లలందరికీ మగ పిల్లలు ఉన్నారు. అంతా బాగుందమ్మా, అన్నీ సక్రమంగా చూస్తుందా తల్లి. మీరు రక్షించుకోండి, వచ్చి చూసుకోండి, ఆ తల్లి దర్శనం చేసుకోండి అమ్మా. మాది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. ఈ కొప్పవరం గ్రామంలో ప్రతి రెండేళ్ళకి ఒకసారి జరిగే అమ్మవారి జాతర కొప్పవరం మా కరివారి సత్యం తల్లి జాతర. ఈ సత్యం తల్లి జాతర 3 రోజులు జరుగుతుంది. అంటే ముందుగా సంతానం లేని వాళ్ళకి, ఉద్యోగం కావాల్సిన ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి అమ్మవారికి కత్తెరకుండా తల మీద పెట్టడం వలన, ముఖ్యంగా సంతానం లేని వారికి 2 ఏళ్ళకి ఒకసారి జరిగే సమయంలో ఈ సంవత్సరం జరుగుద్ది. నెక్స్ట్ ఇయర్ 2027లో ఉండదు, ముందు తర్వాత 2028లో జరుగుతుంది. ఆ 2028 సంవత్సరం
సంబంధానికి వచ్చేసరికి ఒక బాబు లేకపోతే పాప ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళ మొక్కును చెల్లించుకుంటారు. అంటే మొక్కులు అంటే ఏంటంటే ఆ రోజు కత్తెరకొండ పెట్టించుకున్న రోజు అంటే రేపు ఈ శనివారం కత్తెరకొండ అమ్మవారి నుంచి కిందకి దిగినప్పుడు ఆ తల మీద ధరించడం వలన ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఉదయం నుంచి కూడా ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉన్నారో, ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఉదయం నుంచి పాలు తీసుకుని ఫ్రూట్స్ పళ్ళు తీసుకుని ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి అమ్మవారు కత్తెరకొండ పెట్టుకున్న తర్వాత మధ్యాహ్నం 4 సాయంత్రం 4 ఆ టైం నుంచి కత్తెరకొండ పెడతారు. నైట్ 12-1 గంట వరకు కూడా కార్యక్రమం అలా కొనసాగుతూనే ఉంటుంది. అంటే అంత రద్దీగా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ కత్తెరకొండ పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా సంతానం అనేది 100% కూడా ఖచ్చితంగా సంతానం అనేది అమ్మవారు ప్రసాదిస్తారు. ఆ తర్వాత కత్తెరకొండ అయిన తర్వాత పంబల వల్లచే కథ చెప్పబడుతుంది. అది ముందు రోజు జరుగుతుంది, మొదటి రోజు. తర్వాత రెండవ రోజు ఏంటంటే పుట్ట దగ్గరికి కర్రవారి సత్యంగా వచ్చిన నాగదేవతగా వచ్చిన సత్యమ్మవారి పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసుకొని అందరూ కూడా వేషాలు వేసి విచిత్రమైన వేషాలు వేస్తారు. వేషాలు వేసి పూజలతో కొంచెం ఆట పెట్టినట్టు చేస్తారు. ఆ చేయడం వల్ల ఏంటంటే ఆయన బిడ్డలతో కొడతారు. అలా కొట్టినా సరే ఎవరికి కూడా డబ్బులు తగిలినా ఇలా తొట్లు అనేవి వస్తాయి. కాకపోతే ఎవరికి కూడా అంత నొప్పి అనేది ఉండదు. అంటే ఏంటంటే ఇది అమ్మవారి మహిమ అని అందరూ కూడా భావిస్తారు. అలాగే ఇలాగా ఈ కాపాడుతున్నారనే భావంతో వాళ్ళు పూజారుల్ని ఆడబెట్టిస్తారు. ఆడబెట్టించి కావాలని కొట్టించుకుంటారు. ఎవరికైనా కావాలని ఎవరు కొట్టించుకోరు కదా, కానీ మా కొప్పవరం గ్రామంలో ఏంటంటే కావాలని కొట్టించుకుంటారు అన్నమాట. అది అమ్మవారి మహిమ. ఇంకా 3వ రోజు సమయంకి వస్తాయి. ఈరోజు మా ఊర్లో ఎవరిని చూసినా సరే, ఎంత కోటేశ్వరుడైనా, లక్షాధికారైనా, ఉద్యోగి అయినా ఎవరైనా సరే అడుక్కోవాల్సిందే. అదంటే అడుక్కోవాల్సింది అనుకుంటున్నారా? ఏం చేస్తామండి మరి, మనం కోరుకుంటాం. కోరికలు ఖచ్చితంగా అమ్మవారు తీర్చింది కాబట్టి మనం అడుక్కోవాలి. అడుక్కుని భిక్షాటన చేయాలి. ఎంత కోటేశ్వరుడైనా ఎవరైనా భిక్షాటన చేయాలి. ఆ భిక్షాటన చేసిన తర్వాత వచ్చిన డబ్బులు బియ్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారికి వాళ్ళు ఈ బియ్యంతో వాడితో భోజనాలు వండి ఆ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరితో కూడా అన్నదాన సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇలాగే 3 రోజులు కూడా చాలా వైభవపేతంగా చాలా గ్రాండ్గా జరుగుతుంది కొప్పవరం సత్యంతాల సంబరం. 2వ రోజు 3వ రోజు కూడా అన్నదాన సంతర్పణ జరుగుతుంది. 3వ రోజు అయితే కనీసం తక్కువ అంటే 10,000 మంది ఖచ్చితంగా వస్తారు. అమ్మ దైవం అంటే అన్నీ ఉన్నట్టే. జై సత్యం. జై సత్యం. కత్తెరకొండ జరిగిద్ది 6 గంటల నుంచి 7 గంటల వరకు జరిగిద్దాము. ఇది కత్తెరకొండ అనేది సంతానం లేని వాళ్ళు కూడా తీర్చుకుంటారు. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా తీసుకుంటారు. విదేశాల నుంచి వచ్చి కూడా కత్తెరకొండ ఎత్తుకునే వాళ్ళు ఎత్తుకుంటారు. అదేవిధంగా కోరికలన్నీ తీసుకునే వాళ్ళు ఉంటే కత్తెరకొండ 6 నుంచి జరిగిద్దాం. ఇది 1వ తారీఖు సంబరం. ఈ మొక్కులు తీర్చుకునే వాళ్ళు కొట్టించుకుని కోరికలు తీర్చుకుని ఉద్యోగస్తువులు కూడా చాలామంది వేసాలు వేసే వాళ్ళు వేసాలు వేసి అదేవిధంగా తీర్చుకుని అమ్మవారికి కూడా కావాలని ఈ వేసాలు వేసుకుని వ్యాపారం బాగుండాలని వ్యాపారాలు, అదేవిధంగా ఉద్యోగస్తులు ఉద్యోగం కావాలని వాళ్ళు కూడా కోరుకుంటారని ఈ వేసాలు వేసే వాళ్ళు కూడా అమ్మవారికి ఈ కోరిక తీర్చుకుంటారు. అదేవిధంగా 2వ తారీఖు పైయాసాలు జరుగుతాయి. ఆ పైయాసాలు కోరికలు తీసుకునే వాళ్ళు విదేశాల్లో వచ్చే వాళ్ళు విదేశాలు కూడా వేస్తుంటారు. అమెరికా వచ్చే వాళ్ళు కూడా వేసాలు వేసే వాళ్ళు వేసాలు వేస్తుంటారు. అది కోరికలు తీసుకుంటారు. అదేవిధంగా ఉద్యోగం రావాలని తీర్చుకుంటారు. అదేవిధంగా దేశాలు వేసే వాళ్ళు కూడా వేసి అమ్మవారికి కలెక్షన్ చేసుకుని అమ్మవారికి కలెక్షన్ ఇస్తారు. ఇచ్చి కోరికలు తీసుకుంటారు.